రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న హెలి టూరిజం విహారం నగర ప్రజలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. డచ్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా నగరంలో అందమైన ప్రదేశాలకు విహంగ వీక్షణం ద్వారా తిలకించవచ్చు. ఈ హెలి టూరిజానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. మొదటి 3 రోజుల్లో వందలాది మంది హెలికాప్టర్ రైడ్ చేసి ఆనందించారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన హెలికాప్టర్ ద్వారా 8 నిమిషాల పాటు నగరాన్ని చుట్టి రావచ్చు. ఒక్క టికెట్ ద్వారా 2000 కాగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో 1800కే అందుబాటులో ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్లో టికెట్ అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుండి వస్తున్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని హెలి టూరిజంను మరో రోజు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ సవారీ నిర్వహిస్తున్నారు. గగనవీధి నుండి అరసవల్లి ఆలయ గోపురాన్ని చూడడం ఈ రైడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలి టూరిజం ప్రారంభమై ఆదివారం 200 మంది హెలికాప్టర్లో విహరించగా 3,60,000 ఆదాయం వచ్చింది. సోమవారం 270 మంది హెలికాప్టర్ ఎక్కగా 45 రౌండ్లలో 4,86,000 ఆదాయం సమకూరింది. మంగళవారం కూడా ఇదే స్థాయిలో 45 రౌండ్లలో పర్యాటకులు గగన విహారం చేశారు. ఒక ట్రిప్కి 6 చొప్పున రోజుకి 270 మంది వరకు హెలికాప్టర్లో వ్యవహరిస్తున్నారు. గగన వీధుల్లో నుండి అరసవల్లి ఆలయ గోపురాన్ని చూసి పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.